హలో! హలో ఇన్వర్ట్‌నా? వినిపిస్తుందండి. ఓకే. ఓకే. సో, ఈరోజు మీకు బేసిక్‌గా ఈ 3 డేస్ మీకు బూట్‌స్ట్రాప్ చేస్తాను నేను. ఓకే. ఓకే. ఎందుకంటే మళ్ళా మీరు యాంగులర్‌లో ఎళ్ళినా సరే అక్కడ మళ్ళా బూట్‌స్ట్రాప్ వచ్చిందన్నప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లియర్ చేసేసాననుకోండి. ఓకే. సో, మీరు ఏమైనా ఇది డౌన్‌లోడ్ చేసుకున్నారా? విజువల్ స్టూడియో అది ఏమైనా ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఇప్పుడు అది రన్ చేయాలా? ఓకే. అవసరం లేదు. ఉంది. ఆల్రెడీ ఉంది. అంటే మొన్న లేటెస్ట్ ఏం పెట్టానంటే 2019 ఇన్‌స్టాల్ చేశాను. ఓకే. విజువల్ స్టూడియో 2019 ఉంది దాంట్లో. ఓకే. ఇది నా స్క్రీన్ షేర్ అవుతుందా? వచ్చింది కదా! సో, యాక్చువల్‌గా ఇది గెట్ బూట్‌స్ట్రాప్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. మనం బూట్‌స్ట్రాప్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్పా కదా! రెస్పాన్సివ్‌నెస్ కోసం నెక్స్ట్ ఇది మన స్టైలింగ్ కోసం వీటికి బూట్‌స్ట్రాప్ అనేది యూజ్ చేస్తామనమాట. యాక్చువల్‌గా ఇదొచ్చి జావా స్క్రిప్ట్ ప్లస్ మన సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ ఇది చెప్పాలంటే. ఓకే. సో, ఇక్కడ మీకు ఏమవుతదంటే మీరు గెట్ బూట్‌స్ట్రాప్ స్టార్ట్ చేసిన వెంటనే getbootstrap.com జస్ట్ ఇలా మీరు గూగుల్‌లో వస్తారు కదా! ఎంటర్ అవుతారు కదా! ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని చెప్పిస్తది. అలాగే మీకు డౌన్‌లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఇది డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తారో ఈ బూట్‌స్ట్రాప్ ఏవేవైతే ఇవి ఉన్నాయో కాంపోనెంట్స్ ఉన్నాయి. సీఎస్ఎస్, జేఎస్ ఇవన్నీ ఇట్లా అవుతాయి. అదే మీరు మన యాంగులర్‌లో చేసుకున్నప్పుడు మనం దీన్ని ఇట్లా ఇన్‌స్టాల్ చేసుకుంటాం అన్నమాట. npm ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ అని చెప్పి. సో, ఇప్పుడు మనం చేస్తుంది HTMLలో కాబట్టి దీనికి npm అవసరం లేదు. నార్మల్‌గా చేసుకోవచ్చు మనం. లేదా మీరు డైరెక్ట్‌గా CDN ద్వారా మన క్లౌడ్ వెర్షన్ పెట్టుకోవాలంటే క్లౌడ్ వెర్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు. మీకు తెలిసిందే కదా! క్లౌడ్ వెర్షన్ వల్ల ప్రాబ్లమ్ అంటే ఇన్ కేస్ సర్వర్ ఏమైనా డౌన్ అయిన నెట్ మీద ఏమైనా ప్రాబ్లమ్ అయినా సరే ఆ చేంజెస్ అవి మీకు రిఫ్లెక్ట్ అవుతుండవు. ఓకే. సో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్‌స్ట్రాప్‌లో ఎళ్ళాక మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసేసుకొని ఫైల్స్ మీరు లోకల్ దీంట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు బూట్‌స్ట్రాప్ వెర్షన్ నడుస్తుంది 4.5 అనమాట. ఓకే. సో, యాక్చువల్‌గా స్టార్ట్ అవ్వడం బూట్‌స్ట్రాప్ ఆల్ వెర్షన్స్ అని మీరు కొడితే ఇక్కడ మీకు వెర్షన్స్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ నుంచి ఏమున్నాయి ఏంటి అన్నది. 3 అలాగే 2 అయింది, 3 అయింది. తర్వాత ఇప్పుడు 4 నడుస్తుందనమాట. దీన్ని ఇప్పుడు 4.5 ఆల్మోస్ట్ 5 కూడా వచ్చింది అంటున్నారు గానీ ఇంకా రిలీజ్ ఇదవ్వలేదు అది. ఓకే. సో, ఇదయిన తర్వాత మీరిక్కడ మన హోమ్‌లోకి వచ్చారనుకోండి. హోమ్‌లోకి వస్తే మీకు ఇది హోమ్‌లోనే ఉంది. డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్స్‌లో మీకు ఈ టెంప్లేట్స్ ఉంటాయి. రెడీమేడ్ టెంప్లేట్స్. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి దీన్ని యూజ్ చేసుకొని ఏమైనా మోడిఫై చేసుకోవాలనుకున్నా సరే చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్ళాక ఇక్కడైనా సరే మీకు ఇవే CDN వెర్షన్స్ ఇచ్చాడు. సో, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి నేను కూడా డౌన్‌లోడ్ చేసుకొని CDN వెర్షన్స్ పెట్టేసుకున్నా ఇక్కడ నేను. ఈ విధంగా. ఓకే. HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో, నేను బేసిక్‌గా నేనేం చేసుకుంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఇదైతే అది. మీరు కూడా సేమ్ అదే ఫాలో అవుతారనుకుంటున్నాను నేను. నార్మల్‌గా మీరు చేసే ప్రొసీజర్ HTML అని చేస్తే ఇట్లానే చేస్తారు కదా! ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. అందులో HTML ఫైల్స్ ఒక దాంట్లో జావా స్క్రిప్ట్ అని అలా స్టోర్ చేస్తాను. CSS అంతా ఒక ఫోల్డర్, JS అంతా ఒక ఫోల్డర్, ఇమేజెస్ అంతా ఒక ఫోల్డర్ ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. అది సేమ్ సో, అది ఏమంటాం అది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట అది. నాకు అదే ట్రైనింగ్ ఇచ్చారు. సో, నేమింగ్ ఫార్మాట్ ఇలా కామెంట్స్ చేయటము. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా అదే ఫోల్డర్‌లో తెచ్చి CSS, GSS అన్ని పెట్టేస్తారు. ఫస్ట్ ఇనిషియల్లీ ఈజీగా అనిపిస్తుంది కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసరికి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి మనకు అదే అలవాటు అవుద్ది ఇంకా. సో, దానివల్ల అది బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు కాకపోతే నేను ఇక్కడ క్రియేట్ చేశాను గానీ నేను డౌన్‌లోడ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ CDNs పెట్టేసాను నేను. ఓకే. మన CDN అనేదంటే క్లౌడ్ వెర్షన్. ఒకవేళ డౌన్‌లోడ్ చేస్తే ఆ ఫోల్డర్ ఇక్కడ కంపల్సరీ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు CDN వెర్షన్ ఇప్పుడు ఇదే ఈ min.jQuery min.js ఉంది.
ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు తెలిసిందే కదా, జస్ట్ HTTP నుంచి కాపీ చేసుకుని బ్రౌజర్లో పేస్ట్ చేశారనుకోండి, ఆ వెర్షన్ అంతా మీకు డౌన్లోడ్ అయ్యి మీరు ఎక్కడ పాత ఎక్కడ ఇచ్చుకుంటే అందులో పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్నెట్ లేకుండా వర్క్ అవుతుంది అలా. అది మీకు ప్రాబ్లం ఉండదు ఆ టైంలో. కానీ మీరు అక్కడ చేస్తే మాత్రం మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని పెట్టేసుకోండి, అది ప్రాబ్లం ఉండదు సీడీఎం కాకుండా. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ మనం బూట్స్ట్రాప్ CSS అని చెప్పుకుంటుంది. బూట్స్ట్రాప్ CSS కి మళ్ళీ jQuery కంపల్సరీ అనమాట. సో బూట్స్ట్రాప్ 3లో ఉండేటప్పుడు ఏమొచ్చిందంటే ఈ పాపర్ JS అని చెప్పి ఒకటి ఉంది, బూట్స్ట్రాప్ 3లో ఉండేది కాదు. ఇది ఉంది కదా పాపర్ అని చెప్పి, ఇది బూట్స్ట్రాప్ 3లో ఉండేది కాదు, 4లో ఇంక్లూడ్ చేశారు దాన్ని. అదేంటంటే jQueryకి బూట్స్ట్రాప్ JSకి మధ్యలో బ్రిడ్జ్ లాగా అనమాట. అదేంటంటే అందులో ఐకాన్స్ అవి క్రియేట్ చేసి అందులో పాపర్ JS ద్వారా వాళ్ళు ఇచ్చేసారు. దానికోసం అని చెప్పి వాళ్ళు పాపర్ JS యూజ్ చేయమంటున్నారు అనమాట. ఓకే, కానీ మనం యాంగులర్లో పాపర్ JS అది అందులో కనెక్షన్స్ అని ఉంటాయి అన్నీ ఏం లేదు, జస్ట్ ఇది లేకపోతే మీకు అక్కడ JS ఫంక్షనాలిటీ అవి అంటే మనకి సపోజ్ కొలాప్స్ ఫంక్షనాలిటీ, డ్రాప్ డౌన్స్ అవి ఫంక్షన్స్ పనిచేయవు అనమాట. ఇది లేకుండా నార్మల్గా బూట్స్ట్రాప్ 3లో ఇది లేకుండా అన్ని పనిచేసేవి. jQuery బూట్స్ట్రాప్ JS పెట్టేస్తే వర్క్ అయ్యేది. బూట్స్ట్రాప్ 4లో మాత్రం పాపర్ JS ఒక ఈ రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పెట్టాడు అనమాట, అది మీడియేటర్ లాగా. సో దీన్ని బేస్ చేసుకుని మూవ్ అవుతాయి. కాకపోతే మనం యాంగులర్లో ఇది మనం పెట్టామనుకోండి పాపర్ JS, మనకి కన్సోల్లో ఒక చిన్న ఇది ఎర్రర్ ఏం కాదు, అది పాపర్ JS లేదు అన్నట్టు చూపిస్తుంది. సో అదే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 3.5లో చేస్తే దాన్ని నేను ఇది అవసరం నోట్ చేసి పెడితే నాకు ఎర్రర్ వస్తుంది. సేమ్ అదే ఫైల్ 3.5 పెట్టుకున్నారు అనుకోండి మీరు, ఇప్పుడు ఈ వెర్షన్ మీరు ఇక్కడ 3.5 డౌన్లోడ్ చేసుకున్నారు 4 కానీ, సో అప్పుడు మీరు ఇది పెట్టాల్సిన నెసెసిటీ లేదు, పాపర్ JS పెట్టాల్సిన. అంటే నేను క్రియేట్ చేశాను, నేను పాపర్ JS పెట్ట మర్చిపోయాను, 3.5 బాగానే రన్ అయింది. ఇప్పుడు నేను 4.5 పెట్టేసరికి ఎర్రర్ వస్తుంది. 4.5లో పాపర్ JS ఉండాలన్నమాట. సో ఇది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది పెట్టుకోవచ్చు, CDN పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ తర్వాత మీరు ఈ కాంపోనెంట్స్ లోకి వచ్చేసరికి ఇక్కడ లేఅవుట్ ఏంటంటే వీళ్ళు బూట్స్ట్రాప్ అన్నది గ్రిడ్ సిస్టమ్ ఫాలో అయ్యారనమాట. వీళ్ళు గ్రిడ్ సిస్టమ్ ఫాలో అయ్యి వీళ్ళు ఒక కంటైనర్ తీసుకుంటారు, లేక కంటైనర్ ఫ్లూయిడ్, 2 క్లాసెస్ ఉంటాయి. కంటైనర్ అంటే ఏమవుద్ది అంటే మీకు లైవ్ గా చూపిస్తాను. సపోజ్ నేను ఇది కంటైనర్, ఇది ఓకే ఫ్లూయిడ్ యూజ్ చేశాను. సపోజ్ నేను దీన్ని కంటైనర్ అంటాను. ఒకసారి బ్రౌజర్లో ఎలా వస్తుందో మీకు దీంతో పాటు ఈ నావిగేషన్ కూడా పెట్టేస్తాను. ఇందులో nav బార్ కూడా ఉంటుంది అనమాట, మన హెడర్ ఫుటర్ ఇవన్నీ. జస్ట్ మీరు ఇది మొత్తం కాపీ చేసి అక్కడ ఇచ్చేస్తే కంటైనర్ మనం 2 రోస్ కదా తీసుకున్నాం. కంటైనర్ తర్వాత కంపల్సరీ రో రావాలండి ఇక్కడ బూట్స్ట్రాప్ లో. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నాకు గుర్తుండడం కోసం కన్ఫ్యూజ్ అవ్వకుండా రోస్ ఇక్కడ కమెంట్ చేసేసుకుంటాను ఎక్కడికక్కడ. అంటే చాలా ఎక్కువ అయిపోయాయి అనుకోండి డ్యూస్, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో నేను nav బార్ వేసాను. ఇది ఇక్కడికే వచ్చింది చూడండి nav బార్ అన్నది. అదే ఇప్పుడు నేను కంటైనర్ ఫ్లూయిడ్ అంటాను. ఈ రో తీసేస్తాను. దీనికి రో అవసరం లేదు. ఇక్కడ మనము దీని లోపల మళ్ళీ ఏమైనా వేస్తున్నాం అనుకుంటే అప్పుడు రో అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది. కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఏమవుతుందంటే మీ బ్రౌజర్ విడ్త్ ఎంత ఉందో అంత ఆక్యుపై చేసుకుంటుంది మీ స్క్రీన్ విడ్త్. ఇప్పుడు మినిమైజ్ చేస్తే తగ్గిపోయింది. ఇప్పుడు మనం కంటైనర్ అన్నాం అనుకోండి, హాఫ్ ఆఫ్ ద స్క్రీనే వస్తుంది అనమాట. ఓకే, ఇందాక స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అది మీరు చేసేటప్పుడు మీకు రేపు మార్నింగ్ కంపెనీస్ లో
వాళ్ళు నావబర్ కంటైనర్‌లో ఇలా సగం ఇక్కడి వరకే కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కంటైనర్ పెట్టుకోండి మీరు. లేక మీకు కంటైనర్ ఫ్లూయిడ్ కావాలంటే ఫుల్ విడ్త్ కావాలన్నప్పుడు కంటైనర్ ఫ్లూయిడ్ పెట్టుకోండి క్లాస్. ఓకే. సో ఈ విడ్త్ ఈ గ్యాప్స్ ఎందుకొస్తున్నాయంటే మనం సిఎస్ఎస్ ఏం అప్లై చేయలే. ఇక్కడ మనం సిఎస్ఎస్ అప్లై చేసి బాడీ మార్జిన్ 0, ప్యాడింగ్ 0 ఇస్తాం కదా! ఆ టైంలో ఈ వైట్ స్పేస్ కూడా ఉండదు. లెఫ్ట్ టు రైట్‌కి మన వైట్ స్పేస్ వస్తుంది కదా కొద్దిగా. అది కూడా పోతదనమాట. ఓకే. సో ఇది నావబార్ మీరు వేసుకున్నారు కదా! ఆటోమేటిక్‌గా ఇది నావబార్ వచ్చేసింది చూడండి ఇక్కడ. దీన్ని మీరు మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ గ్రే కలర్ ఉంది. ఈ గ్రే బదులు నాకు సమ్ డిఫరెంట్ కలర్ కావాలి. జస్ట్ ఇన్స్పెక్ట్ చేసుకుంటారు మీరు. దీనికి ఒక క్లాస్ ఉంటదనమాట. హెడర్ సారీ ఇది నావబార్ ఎక్స్పాండ్, నావబార్ లైట్ అన్నాడు. ఓకే. సపోజ్ నేను ఈ నావబార్ లైట్‌ని నేను డార్క్ చేస్తాను. ఇప్పుడు నేను కలర్స్ ఏం మార్చట్లేదు నేను. జస్ట్ ఓన్లీ డార్క్ అని క్లాస్ మార్చాను. ఓకే. నావబార్ డార్క్ ఇట్లా వచ్చింది. కలర్ ఈ టెక్స్ట్ కలర్ ఉంది కదా! సో ఓకే. అవి కలర్‌ఫుల్ లైట్‌లో ఉన్నాయి. ఈ బీజీ లైట్ ఇచ్చాడు కదా! ఇప్పుడు ఈ బీజీ లైట్ నేను ఇక్కడ కలర్ మార్చుకోవాలి అనుకుంటే సపోజ్ నాకు ఇక్కడ రెడ్ కలర్ కావాలి. 0000 ఈ విధంగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ క్లాసెస్‌ని పెట్టుకొని ఇదేమవుతుందంటే మీరు ఒకసారి బూట్‌స్ట్రాప్, సిఎస్ఎస్, జేఎస్ డౌన్‌లోడ్ చేసేసుకుంటారు కదా! ఇప్పుడు సిఎస్ఎస్‌లో మీకు చేంజెస్ ఉన్నాయి. సిఎస్ఎస్‌లో సేమ్ క్లాస్‌తో మీకు చేంజ్ ఉంది. ఇప్పుడు ఈ నావబార్ అన్నది మీరు మార్చారు ఇక్కడ. ఓకే. మార్చినప్పుడు మీరు కస్టమ్ సిఎస్ఎస్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటారు ఫోల్డర్. ఫైల్ సారీ. కస్టమ్ సిఎస్ఎస్‌లో ఈ పేరుతోటి మీరు అక్కడ మోడిఫై చేసుకుంటారు. దాన్ని కస్టమైజ్ చేస్తారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు బూట్‌స్ట్రాప్ సిఎస్ఎస్ ఏం డిస్టర్బెన్స్ అవ్వదు మీకు. ఆ క్లాస్ ఏం మారదు. కాకపోతే అక్కడ మీరు ఇచ్చుకున్న కస్టమ్ సిఎస్ఎస్ నుంచి మీరు ఇచ్చే కలర్స్ ఏమైనా సరే దానికి అప్లై అవుతాయన్నమాట. ఓకే. ఈ విధంగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఈ డ్రాప్ డౌన్స్, ఇన్‌బిల్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఇది రెస్పాన్సివ్ కావాలి అంటే ఆ టాగల్ బటన్ కూడా వచ్చేస్తుంది. సపోజ్ ఇది మొబైల్‌లో వెళ్ళినప్పుడు ఈ విధంగా టాగల్ బటన్ వచ్చేస్తుంది. అంటే రెడీమేడ్ అనమాట. మీరు ఇంకా దీనికి మరి ఆ మీడియా క్వైరీస్ గానీ, ఇవి గానీ ఏం రాయకుండా రెడీమేడ్‌గా మీరు చేసేసుకున్నారు అయిపోయింది. సో మెయిన్ పర్పస్ వచ్చనమాట. వీళ్ళది బూట్‌స్ట్రాప్‌ది మెయిన్ థింగ్ ఇది. ఓకే. క్లియర్‌గా ఉంది కదా! ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అది అర్థమైంది. ఓకే. సో నాకు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇవి క్లాస్ ఫైల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ ఇచ్చారు. నీకేమైనా ఫీచర్లు యాడ్ చేయాలన్నా అవన్నీ క్లాసెస్ అన్ని ఎక్కడ ఉంటాయండి? సిఎస్ఎస్ ఉంది కదా! బూట్‌స్ట్రాప్ సిఎస్ఎస్ ఉంది కదా! అందులో మీకు క్లాసెస్ దొరుకుతాయి. దీని తాలూకా క్లాసెస్ అన్ని ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తాను ఇది. ఓకే. సపోజ్ ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసినప్పుడు నాకు ఇప్పుడు ఇది బీజీ లైట్ అన్నదే వచ్చింది కదా! బీజీ లైట్ అన్నది ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ యాక్చువల్‌గా వచ్చి ఇది బూట్‌స్ట్రాప్ 5లో ఉంది. బూట్‌స్ట్రాప్ 4లో ఉంది. 4.3 సాస్ ఫైల్ యూజ్ చేసుకున్నాడు. అంటే మనం సిడిఎన్ యూజ్ చేసుకున్నాం కదా! మనకి సాస్ ఫైల్ అవసరం లేదు. ఓన్లీ సిఎస్ఎస్ యూజ్ చేసుకుంటే చాలు ఇది. ఓకే. అక్కడ మీరు పెట్టుకున్నారనుకోండి అందులో మీకు ఆ వెర్షన్ చూపించేస్తుంది. ఇక్కడ వెర్షన్ అవసరం లేదు. మీరు చేసుకున్న బూట్‌స్ట్రాప్‌లో ఇక్కడ ఫలానా లైన్ నంబర్‌లో ఉంది అన్నది మీకు క్లియర్‌గా చూపిస్తదన్నమాట. మీరు ఇది ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తుంటారు కదా! నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎప్పుడు చేయలేదా? ఓకే. అది ఎట్లా చేస్తామంటే డైరెక్ట్‌గా మాకు క్లాసెస్ అన్ని ఏమున్నాయి నేర్పించారు. సో అవన్నీ ఓకే. అంటే ఇది మనకి ఏంటంటే రేపు పొద్దున ఒక ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళామనుకోండి. సపోజ్ ఏదైనా ఇష్యూ వచ్చింది. జస్ట్ దీనికి ఒక కలర్ మార్చమన్నారు. ఇప్పుడు ఈ హోమ్ ఉంది కదా! ఈ నావబార్ ఉంది. లోగో ఇది యాక్చువల్‌గా. ఓకే. ఓకే. దీనికి ఒక కలర్ మార్చాలి నేను. ఓకే. కలర్ మార్చాలని ఇక్కడ కలర్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. ఇది మీకు ఎట్లా వస్తదంటే మనం రైట్ మౌస్ క్లిక్ చేస్తాం దీని మీద ఒక వే. ఇన్స్పెక్ట్ అంటే ఇక్కడ మీకు ప్రతి బ్రౌజర్‌లోనే ఉంటది. మీకు ఇన్స్పెక్ట్ చూసి తెలుసు కానీ నేను ఎప్పుడు చేయలేదు. జస్ట్ బోర్ ఉంటదేమో తెలుసు కానీ. నెక్స్ట్ లేదా మనం కీబోర్డ్‌లో F12 కొట్టినా సరే డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. యాక్చువల్‌గా వీటిని డెవలపర్ టూల్స్ అంటామంట. సో ఇది వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఇది లింక్ కలర్ ఇక్కడ యాంకర్ ట్యాగ్‌ది డిఫరెంట్ కలర్ ఇచ్చుకొని ఉంటాడు. RGB
ఈ కలర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. జస్ట్ ఇది ఉంది కదా, ఐకాన్ ఉంది కదా, Yeah. దీన్ని మనం సెట్ చేసుకొని మనకు కావాల్సిన దాని మీద, లేదా మన మౌస్ తోటి రైస్ మౌస్ తోటి మనకి దేనికి ఎడిట్ చేయాలనుకుంటున్నామో అది చేస్తే ఇక్కడ మీకు బ్లూ కలర్ లో షో అవుతుంది అది. Yeah. ఈ అక్కడ LA మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనం కలర్ కావాలనుకున్నప్పుడు కలర్ మార్చుకొని మనం వేరే కలర్స్ ఇచ్చుకోవడం. కలర్, ఫాంట్స్ అవన్నీ క్లాస్ ప్రతిదీ అంటే మీకు బ్రౌజర్ లో యూస్ చేసేసుకోవచ్చు అనమాట. Yeah. ఇప్పుడు నేను F1 అంతా వైట్ అయిపోయింది. Okay. ఓకే, సో డిఫరెంట్ కలర్ కావాలన్నప్పుడు ఇక్కడ మీకు కలర్ ప్లస్ చేసుకొని సమ్ బ్లూ కలర్ కావాలి. ఓకే, అంటే జస్ట్ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే నాకు ఈ కలర్ నచ్చింది, వాళ్ళు కావాల్సిన కలర్ ఇదే కాబట్టి నేను ఇది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కోడ్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. మీరు ఇది కాపీ చేసుకొని జస్ట్ మీ CSS లో ఎక్కడ కావాలో అక్కడ వాటికి పేస్ట్ చేసేసుకుంటారు. ఓకే, ఈ విధంగా మనము ఈ డెవలపర్ టూల్స్ ని యూస్ చేస్తాం అనమాట. సో క్లోజ్ చేస్తా. ఇంకా ఇందులోకి వచ్చేసరికి మీకు ఆ క్లాసెస్ అన్నవి కాస్త స్టడీ చేయాల్సి వస్తుందండి. బూట్స్ట్రాప్ లో ఈ గెట్ బూట్స్ట్రాప్ మొత్తం అంతా మీరు చూసుకున్నారంటే ఒక్కొక్కటి ప్రతిదీ వాడు క్లియర్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. మీకు మాకంటే ఇప్పుడు నాకు అలవాటు ఉంది కాబట్టి నేను వేసేసుకుంటాను. సపోజ్ ఇప్పుడు ఈ nav bar ఉంది, ఈ nav bar తర్వాత నాకు ఇంకొక ఇది కావాలి. ఈ కంటైనర్ ఫ్లూయిడ్ అనేది నేను పెట్టేశాను ఇక్కడ. సరే, ఇక్కడ నుంచి తీసేసాను, నేను ఓన్లీ nav bar పెట్టేశాను పైన. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది కంటైనర్ లో వచ్చే ఆ ప్యాడింగ్ రైట్ లెఫ్ట్ ఉన్నాయి, అవి పోయాయి. మొత్తం అంతా మీకు ఆక్యుపై అయిపోయింది ఇది హెడర్ అనేది. ఓకే, అట్లాగే మీకు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ nav bar తర్వాత మళ్ళీ మీకు పార్టిషన్స్ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఫ్లూయిడ్ లేదా కంటైనరే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ div క్లోజ్ చేసేసి ఈ కంటైనర్ ఇవన్నీ మీకు దొరికేస్తాయి క్లాసెస్. ఓకే, ఇక్కడ వచ్చి మళ్ళీ ఇప్పుడు మనకి div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో. ఈ రోలో ఏంటంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా వీళ్ళ గ్రిడ్ సిస్టమ్ 12 కోల్ ఎండి కోల్ మీకు తెలిసింది కదా, ఎండి అంటే మీడియం, ఎల్జీ అంటే లార్జ్ ఇట్లాగా. సో వాళ్ళ ఆ కోల్స్ ని 12 పార్టిషన్స్ లో డివైడ్ చేసుకున్నారనమాట. ఓకే, సపోజ్ నాకు ఇప్పుడు ఈ కంటైనర్ లో నాకు 3 కాలమ్స్ కావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే 12 డివైడెడ్ బై 3 చేస్తారు. 12 డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 4 12. 4. సో 4 అన్నప్పుడు ఇక్కడ మనకు div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కోల్. సపోజ్ ఎండి, నేను మీడియం మీద పనిచేస్తున్నా, ఎండి 4 ఇచ్చాను, ఈ div క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనకి క్లాసెస్ ఉన్నాయి. మళ్ళీ div క్లాస్ ఇక్కడ మీరు ప్యానెల్స్ లోకి వెళ్ళారనుకోండి, సారీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళారనుకోండి, కార్డ్ అని చెప్పి, అలర్ట్స్ అని చెప్పి, బ్రెడ్ క్రమ్స్ అని చెప్పి, బ్యాడ్జెస్, కర్సోల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, హలో, సో ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను దీంట్లోంచి కార్డ్ యూజ్ చేసుకుంటున్నాను. నేను సపోజ్ మీరు ఇక్కడ మీ క్లాసెస్ కూడా ఇక్కడ చూసుకుని అవసరం లేదు, జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఓకే, కార్డ్కి ఏమేమి వాడు యూజ్ చేశాడో అన్ని ఇక్కడ ఇచ్చేస్తాడు మీకు ఎగ్జాంపుల్తో పాటు. కార్డ్ బాడీ, కార్డ్ హెడర్ కావాలి అంటే కార్డ్ హెడర్ కూడా ఉంటుంది, ఇట్లా కార్డ్ గ్రూపు ఇలాంటివి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే div class is equal to card.
కార్డ్ తర్వాత కార్డ్ హెడర్ ఉంటుంది ఒకవేళ యూజ్ చేయాలి అనుకుంటే. లేదు మన కార్డ్ హెడర్ అవసరం లేదనుకుంటే అవసరం లేదు, వదిలేయచ్చు. ఓకే. తర్వాత వచ్చి మనకు ఉండేది కార్డ్ బాడీ. కార్డ్ హెడర్ అక్కడికక్కడ క్లోజ్ అయిపోద్ది, బాడీకి మాత్రం ఓకే. హెడర్ టెక్స్ట్ హెడర్ ఇది హెడ్ అయింది, ఇది డిఎఫ్ మన కంటెంట్ ఇచ్చుకున్నాం కదా, అది అయిపోయింది అక్కడికి. ఓకే, సో ఇందాక రో చేశారు కాబట్టి 12 చేసుకోవచ్చు అంటారు అంతేనా? ఇప్పుడు 12 చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇందులో ఇంకొక ఇది కావాలి ఇక్కడ, సరే సో కాపీ చేస్తాను అంతే. మొత్తం ColMD4 ఇక్కడ దాకా నేను ఇచ్చుకున్నాను కదా, సో ఇలా రాసుకోవడం వల్ల నాకు అది ఈజీ అవుతుంది. కాపీ ఓకే. సపోజ్ ఇక్కడ నాకు ఈ క్లయింట్ అడిగారు నాకు ఇక్కడ 4 కాలమ్స్ కావాలి అన్నారు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఐడియా ఉందా? ఇప్పుడు నాకు 3 వచ్చాయి కదా కాలమ్స్, 4 కాలమ్స్ కావాలి అన్నాడు. జస్ట్ ఈ నెంబర్ మారుస్తాం. 4 3 12 కదా, సో 3. ఒక్కసారి ఈ గ్రిడ్ సిస్టమ్ మీకు తెలిసిపోయిందంటే ఏముండదు, పెద్ద ఎక్కువ ఏం అవసరం లేదు మీకు. 3 ఓకే, ఈ విధంగా వచ్చేసింది. సో ఇది కూడా మీకు రెస్పాన్సివ్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం మార్జిన్స్ ప్యాడింగ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది పైనుంచి మీకు ఇలాగా బ్రౌజర్లో వెళ్ళినప్పుడు ఇట్లా ఇస్తూ అటాచ్ అయిపోయి వస్తున్నాయి కదా. సో ఎప్పుడైతే మీరు మార్జిన్ అవి ఇస్తారో మీరు ఇక్కడ కూడా ఆ మార్జిన్స్ అవన్నీ అప్లై అయిపోతాయి అనమాట. ఈ సైడ్ మార్జిన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అందులో కూడా అప్లై అవుతాయి. నెక్స్ట్ ఇది అసలు ఇలా ఎందుకు వచ్చిందని నాకు డౌట్ వస్తుంది, అసలు అలా రాదు అది. ఓకే, సారీ కంటైనర్ సరే, ఆ తర్వాత చూద్దాం. నేను ఏం లే, ఇది కంటైనర్ ఇచ్చినప్పుడు అది ఇక్కడ నుంచి రావాలన్నమాట. ఈ లెఫ్ట్ టు రైట్ మనకి ఒక 30 to 40 పిక్సెల్స్ మార్జిన్ వచ్చి సెంటర్ పార్ట్ స్టార్టింగ్ లో వచ్చింది చూడండి, అలా రావాలి. సమ్ ఏదో క్లాస్ మిస్ అయింది నాకు, అది ఇప్పుడు మనం ఫ్లూయిడ్ అని పెట్టాలి అయితే. ఫ్లూయిడ్ పెడితే ఆల్రెడీ ఫ్లూయిడ్ లోనే వచ్చేసింది కదా ఇది మొత్తం అంతా. ఓకే, సో పని చేస్తా, అసలు నావబార్ తీసేస్తా. నావబార్ తీసి ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఏమైనా ఓకే, సారీ ఇది స్పెల్ తప్పైందండి. TAINER కదా, CO. నేను అక్కడ స్పెల్లింగ్ తప్పించా. ఇది యాక్చువల్గా నాకు కావాల్సింది ఇది అనమాట, అది ఎందుకు రాలేదా అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ ఇస్తే మళ్ళీ మొత్తం మీకు ఆక్యుపై అవుతుంది. ఇదైతే మీకు క్లియర్ అయింది కదా, ఇక్కడ కంటైనర్ కి కంటైనర్ ఫ్లూయిడ్ కి డిఫాల్ట్ ఇది అనుకుంటా అయితే ఫ్లూయిడ్ అయితే ఫ్లూయిడ్ కాబట్టి. అవును, అంటే డిఫాల్ట్ కంటైనర్ ఫ్లూయిడ్ ఉంటుంది ఎప్పుడు. అలాగనేం లేదు, కంటైనర్ ఫ్లూయిడ్ అన్నది మనం ఇచ్చే దాన్ని బట్టి. ఇందుకు ఇవ్వలేదు కదా స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల. అవునవునా, బై డిఫాల్ట్ అదేంటంటే దాన్ని అసలు మొత్తానికి రైట్ ఎగ్జాక్ట్లీ అదేంటంటే దాన్ని వేలో అది తీసేస్తుంది అది. ఫ్లూయిడ్ ఇక్కడ చిన్న చిన్న క్లాసులు మిస్ అవుతున్నా సరే ఇట్లా తేడా వస్తుంది అన్నమాట. సరే ఈ స్పెల్ మిస్టేక్లు మనం చేసినా సరే ఏదైనా సరే అది కొద్దిగా మనం చూసుకుంటూ ఉండాలి. అలాంటి ఇప్పుడు నాకు అదే డౌట్ వచ్చినది, నేను వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకున్నాను అనమాట.
సో ఇవి గ్రిడ్ సిస్టమ్ అయితే ఇదే అండి మీకు. Yeah. మనకి సపోజ్ ఇక్కడ 2 కాలమ్స్ కావాలి అన్నారనుకోండి, కోల్ఎండి6 కోల్ఎండి6 ఇస్తాం. Yeah. ఇలాగే మనకి కోల్లో మనకి ఆ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మాక్సిమం 12 అయినా ఇప్పుడు. మాక్సిమం 12. ఓకే. మీరు 12 ఇచ్చారనుకోండి, జస్ట్ ఓన్లీ ఒక్క కార్డే వచ్చేది అక్కడ డిస్ప్లే అయ్యేది మనకి. 1 ఇస్తే 12 వస్తాయి. 1 కావాలంటే మనం 12 ఇవ్వాలి. అదే 1 కావాలి. 2 కాలమ్స్ కావాలన్నప్పుడు 6, 3 కాలమ్స్ కావాలన్నప్పుడు 4 ఇట్లాగా. లేక ఇందులో కూడా మళ్ళీ పార్టీషన్ ఉండొచ్చు. నాకు ఈ సైడ్ అంతా ఒక 8 కావాలి, ఈ సైడ్ 4 కావాలి అన్నారనుకోండి, ఓకే, అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. నంబరింగ్ మార్చుకుంటుంటారా మీరు చెప్పినట్టు. ఓన్లీ గ్రిడ్ సిస్టమ్ లో మీకు అంతకంటే ఏమి ఉండదు ఇక్కడ. ఈ మార్జిన్స్, ప్యాడింగ్స్, దీనికి కూడా క్లాసెస్ ఉన్నాయి. మార్జిన్, ప్యాడింగ్ కూడా మనం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఎంటీ అని చెప్పి ఇట్లాగా. దీంట్లో రెస్పాన్సివ్నెస్ లో యూటిలిటీస్. మీరు ఇదంతా స్టడీ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. ఏం పెద్ద కష్టం కూడా కాదు మీకు. నేను ఎందుకు ఇది స్టార్ట్ చేశానంటే, రేపు పొద్దున అక్కడ వెళ్ళారనుకోండి, ఆంగ్లంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు కాస్త ఇదవుతుంటారు అనమాట. సో దానికోసం అని చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసేసుకున్నాను. ఈ రెస్పాన్సివ్ క్లాసెస్ కూడా ఉంటాయి. రెస్పాన్సివ్ క్లాసెస్ ఇప్పుడు మార్జిన్ 10, సపోజ్ నేను ఎంటీ ఇక్కడే చూద్దాం, బ్రౌజర్లో చూద్దాం. MT5 ఉంది. MT5 అంటే 50 పిక్సెల్స్ అనమాట గ్యాప్ హెడర్కి దీనికి. అలాగే MT4 అంటే 40 పిక్సెల్స్. MT5 దాకా ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ నేను MT6 ఇవ్వాలనుకోండి, అవ్వదు, క్లాస్ లేదు అది MT6 అనేది. ఒకవేళ మనకి కష్టం కావాలి అనుకుంటే, సపోజ్ దీనికి నాకు 100 పిక్సెల్స్ గ్యాప్ కావాలి నావిగేషన్ కి దీనికి. సో అటువంటి టైంలో మనం ఓన్గా కస్టమ్ క్లాస్ రాసుకుంటాం అనమాట. MT100 అని చెప్పి రాసుకుని ఆ క్లాస్ దానికి అప్లై చేసుకుంటాం. MT అంటే మార్జిన్ టాప్, అదే ML అన్నారు అనుకోండి మార్జిన్ లెఫ్ట్, MR అంటే మార్జిన్ రైట్, MB అంటే మార్జిన్ బాటమ్. అలాగే మనకు మొత్తం మార్జిన్ కావాలి అన్నప్పుడు ఓన్లీ మార్జిన్ కావాలి, ఇంకేం అవసరం లేదు. అంటే టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్ నుంచి కావాలి. సో అప్పుడు T అవసరం లేదు ఇక్కడ, ఓన్లీ M5 అంటే మీకు అప్లై అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు కస్టమ్ క్లాస్. ఇప్పుడు నేను MT3 అనేది పెట్టేస్తాను. 30 పిక్సెల్స్ అనమాట ఇది. ఓకేనా? సో కస్టమ్ క్లాసెస్ నేను అక్కడ పెట్టాల, ఇక్కడ పెట్టుకున్నాను కానీ బ్రౌజర్లో పెట్టాను, బట్ దీనికి పెట్టాల. సో ఇక్కడ MT4 అని పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఈ స్లైడర్స్ ఉంటాయి. అలర్ట్స్ చూపించడానికి అలర్ట్స్. సో ఇవేంటంటే మీకు స్టాటిక్ అట్లా ఉండిపోతాయి ఇవి. సో ఇందులో మళ్ళీ క్లోజ్ చేయడానికి ఇక్కడ క్లోజ్ బటన్ కూడా ఉంటుంది మీకు. క్లోజ్ అలర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోయే విధంగా. లేదా మనము డైరెక్ట్ జావా స్క్రిప్ట్ కానీ jQuery దాని క్లాస్ రాసుకొని ఆ ఈవెంట్ మీద ఇక్కడ బయట క్లిక్ చేస్తే క్లోజ్ అయ్యేటట్టు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాడ్జెస్ అంటే మీరు చూస్తుంటారు నార్మల్గా కొన్ని వెబ్సైట్స్లో నోటిఫికేషన్స్ అని చెప్పి మెసేజెస్ ఇన్ని ఇన్బాక్స్లో ఇన్ని వచ్చాయి ఇట్లా చూపిస్తుంటాం వెబ్సైట్స్లో. వాటి కోసం ఇది యూజ్ చేస్తాం అనమాట. బ్రెడ్ క్రమ్స్ మీకు ఐడియా ఉందేమో అనుకుంటున్నాను నేను. హోము అంటే సేమ్ దీంట్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి మనం సేమ్ పేజ్లో. ఓకే ఓకే. బ్రెడ్ క్రమ్స్ అంటే నేను అది నావిగేషన్ ఒక దాంట్లో ఇంకో దాంట్లో రైట్, అంతే అంతే. అంటే సేమ్ పేజ్లో ఇప్పుడు నేను ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ మీకు బ్రెడ్ క్రమ్ నేను హోమ్ పేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను అని చెప్పి చూపిస్తాను. తెలుసా పైనది మరి బ్యాక్ ఐడెంటిఫికేషన్ కోసం అది. నెక్స్ట్ ఇందులో బటన్స్ ఉంటాయి. బటన్స్ కూడా మీకు బటన్స్ కి క్లాసెస్ ఉంటాయి.
ఇప్పుడు ఇది చూడండి, నేను ఈ బటన్ ఉంది ప్రైమరీ అన్నాను, ఓకే ఇది తీసేస్తున్నా కార్డ్ అనేది. ఓకే ప్రైమరీ అంటే ఈ కలర్ వచ్చింది. సపోజ్ నేను దీన్ని ఇన్ఫో అంటున్నా, ఈ బటన్ వేరే క్లాస్ ఇవ్వాలి, నాకు సమ్ డిఫరెంట్ కలర్ కావాలి అనుకున్నప్పుడు ఇన్ఫో అంటే ఈ కలర్ వచ్చింది. సపోజ్ అలాగే డేంజర్ అన్నాను, ఈ కలర్ వచ్చింది. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అడివి. సో దీన్ని మనం మోడిఫై చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కస్టమ్ సిఎస్ఎస్ రాసుకుంటాం అనమాట. ఓకే క్లాస్ ఏముంటది, ఇప్పుడు నేను బీటీఎన్ వార్నింగ్, ఈ కలర్ వస్తుంది, బీటీఎన్ వార్నింగ్ ఇక్కడ చూసుకుంటాను నేను. ఓకే, ఈ బీటీఎన్ వార్నింగ్ ఇక్కడ వచ్చింది, నేను మొత్తం ఇట్లా కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని నేను ఇక్కడ ఒక కస్టమ్ స్టైల్ రాసుకుంటాను. నేను సపోజ్ నేను ఇన్లైన్ స్టైల్ రాసి చూపిస్తాను మీకు. ఈ బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్లో ఇక్కడ బీటీఎన్ వార్నింగ్ అనేది ఈ కలర్ ఇచ్చాడు. ఓకే సపోజ్ నాకు డిఫరెంట్ కలర్ కావాలి, ఇందులో బీటీఎన్ వార్నింగ్ ఈ కలర్ కావాలి అనుకున్నప్పుడు నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ అదే ఇచ్చుకున్నాను, బోర్డర్ కలర్ కూడా అదే ఇచ్చుకున్నా. ఈ కలర్ వచ్చి నేను సమ్ వైట్ కలర్ పెట్టుకున్నా. రిఫ్రెష్ కొట్టాను, అవ్వాలి, ఆ కలర్ మనకు రాలేదు. క్లాస్ ఇవ్వాలి అక్కడ నేను అసలు అన్నది బీటీఎన్ వార్నింగ్ అన్నది, అది మనం ప్రైమరీ కదా మనం చేసింది ఇక్కడ. ఇది కలర్ వైట్ 6 నెంబర్స్ పెట్టాలి కంపల్సరీ. యాక్చువల్గా ఇక్కడ ఈ క్లాస్ ఇవ్వలేదు కదా, నేను ప్రైమరీ ఇచ్చాను, కానీ నేను అప్లై చేస్తుంది బీటీఎన్ వార్నింగ్ కి. ఓకే సో ఇప్పుడు చూద్దాం అప్లై అయిందా లేదా. ఒకవేళ ఇక్కడికి అప్లై కాలేదు అన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇచ్చిన కలర్ వచ్చింది, ఈ కలర్సే కదా మనం ఇచ్చింది, ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున నాకు సేమ్ బీటీఎన్ వార్నింగ్ ఇంకొక పేజ్లో కావాలి అన్నారు, బట్ అదేమన్నారంటే నాకు ప్రీ డిఫైన్ లో ఏ కలర్ ఉందో ఆ కలరే కావాలి అన్నారు. మీరు డైరెక్ట్ బూస్ట్రాప్ క్లాస్ ని ఓవర్ రైట్ చేశారనుకోండి, అది మీకు ప్రాబ్లం అయిపోయేది కదా, మళ్ళీ ఆ కలర్ కావాలి అంటే మీకు ఈ బ్లూ కలర్ తో రిప్లికేట్ అయిపోయేది అది. ఓకే సో దానికోసం అని చెప్పి మనం కస్టమ్ స్టైల్, ఇప్పుడు నేను ఇన్లైన్ రాసుకునేది కస్టమ్ స్టైల్ అని పెట్టుకున్నాం అనుకోండి మనం. సో ఇది ఒక క్లాస్ సపరేట్ గా ఉంటది అనమాట. ఈ పర్టికులర్ పేజ్ కి మనం ఈ కలర్ యూస్ చేస్తాము, అక్కడ మనకు కావాలి అనుకుంటే డైరెక్ట్ బూస్ట్రాప్ కలర్ ఇది పెట్టుకుంటాం అనమాట క్లాస్. ఓకేనా, ఈ విధంగా మనం మోడిఫై చేసుకోవచ్చు ఈ కలర్స్. ఈ బటన్స్ లో మీకు అన్న బటన్ లో క్లాసెస్ వచ్చి మీకు దగ్గర 5 ఉంటాయి. ప్రైమరీ ఉంటుంది, ఇన్ఫో డిఫాల్ట్ ఉంటుంది, ప్రైమరీ ఉంటుంది, ఇన్ఫో ఉంటుంది, వార్నింగ్ ఉంటుంది, డేంజర్ ఉంటుంది. ఓకే, సో అవి క్లాసెస్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసేస్తాడు. ఇవన్నీ చూడండి ఈ క్లాసెస్ అన్ని. ఆఫ్ కోర్స్ మీకు ఇది బూస్ట్రాప్ 4 కాబట్టి ఇందులో ఈ డిఫాల్ట్ అది తీసేసాడు, డిఫాల్ట్ లేదు ఇక్కడ. ఓకే, యాక్చువల్గా బటన్ లైట్, బటన్ డార్క్ అని పెట్టాడు. బూస్ట్రాప్ 3లో మీకు ఇవి ఉండే బీటీఎన్ డిఫాల్ట్ ఇట్లా ఉండేది అనమాట క్లాస్. ఓకే, అప్పుడు ఈ వైట్ కలర్ వచ్చేది. సో ఇవి కొద్దిగా మీరు చూసుకోవాలి ఇలాంటివి. ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది బటన్ గ్రూప్. బటన్ గ్రూప్స్ కూడా మీకు ఐడియానే ఉంటుంది. అవి రైట్, ఇట్లా చూసుకోవడానికి. ఇది పేజినేషన్, ఇది పేజినేషన్ కింద యూస్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మనం కార్డ్ యూస్ చేసాము. ఇది కార్డ్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది, జస్ట్ ఇప్పుడు నేను పెట్టాను కదా. సో దీన్ని బట్టి మీరు ఈ ఇందులో చూసుకుంటూ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, తెలిసిపోతుంది మీకు. ఇది కర్సర్. సాధారణంగా మనం వెబ్సైట్స్ లో చూస్తుంటాం, హెడర్ వచ్చి అవి స్లైడ్ అవుతుంటాయి. జస్ట్ ఇక్కడ చూడండి, ఇమేజెస్ స్లైడ్ అవ్వడం. రైట్, సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, జస్ట్ మీరు ఇది మొత్తం ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఎస్ఆర్సి అని ఉన్నప్పుడు మీరు ఇమేజెస్ ఫోల్డర్లో ఇమేజ్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని అక్కడ ఇమేజ్ రీప్లేస్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి, ఆ ఇమేజెస్ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో ఇదే మనం సిఎస్ఎస్ ద్వారా రాయాలంటే టైం చాలా టేకింగ్ అయిపోతుంది కదా, మనం రాసుకుంటూ ప్రతిదీ చేయాలి అంటే. జస్ట్ ఇది కాపీ డిఫరెంట్ క్లాసెస్ డిఫరెంట్ క్లాసెస్ వాడుకొని దానికి మనం జస్ట్ ఒక అండర్స్టాండింగ్ చేసుకోవడం అంతే. డిఫరెంట్ క్లాసెస్ ని ఒకవేళ మనం కస్టమైజ్ చేయాలన్నా చేయగలమా, ఎట్లా చేయొచ్చు ఏంటి అని అది తెలిసిందంటే ఇంకేం లేదు, బూస్ట్ స్ట్రాప్ నథింగ్ అనమాట. మీరు ఇంకా ప్రతిదీ రేపు పొద్దున మీకు ఎవరైనా టెంప్లెట్ చేయమన్నా వెబ్సైట్ చేయమన్నా మీరు ఇది చూస్ చేసేస్తారనమాట. చాలా ఈజీగా నాకు సేమ్ అది నేను డాట్ కూడా కొన్ని క్లాసులు చెప్తే ఇలాగే నేను స్కూల్ ఏదో W3 స్కూల్స్ మాకు నాకు ఆ వెబ్సైట్ ఇచ్చారు. రైట్, యాక్చువల్గా అందులోనే ఉంటాయి చాలా వరకు. చెప్పండి. W3 స్కూల్స్ లో సేమ్ ఇలాగే ప్రాక్టీస్ చేశాను నేను కూడా, నాకు తెలియని క్లాస్ అని. అవును, అక్కడ ఓన్లీ అంటే ఓన్లీ .NET కాబట్టి అందులో ప్రాక్టీస్, మిగతా తెలియదు. ఓకే ఓకే, ఏం లేదు, అందులో కూడా ఉంటాయి అనుకుంటున్నాను. మీరు W3 స్కూల్స్ లోకి వెళ్ళి బూస్ట్ స్ట్రాప్ అని కొట్టారు అనుకోండి, మొత్తం అందులో మీకు ఇక్కడైతే ఏమి ఇచ్చాడో అవే ఉంటాయి అక్కడ కూడా. అదేంటంటే మీరు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవడం అనుకుంటారు. నెక్స్ట్ మీరు ట్రై అని చెప్పి కొట్టిన వెంటనే మీకు వస్తుంది కాబట్టి మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది మీరు కాపీ చేసుకొని మీరు నోట్ ప్యాడ్ లో కానీ మీ ఎడిటర్ లో కానీ కాపీ చేసి మీరు బ్రౌజర్ లో ప్రివ్యూ చూసుకుంటారు ఇక్కడ. అదేంటంటే డైరెక్ట్ W3 స్కూల్స్ తోటి దాంట్లో మీరు ప్రివ్యూ చూస్తారు అంతే. కాకపోతే ఏంటంటే మీ దాంట్లో చేసుకుంటే మీకు కోడ్ మీ దగ్గరే ఉంటుంది, అదొక బెనిఫిట్. నెక్స్ట్ ఇవి కొలాప్స్ ఎక్స్పాండబుల్ కొన్ని ఉంటాయి మనకి. అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది సమ్ పార్ట్ రావాలి, లేక ఒక డివ్ ఉంటుంది ఇదంతా హెడర్ లాగా. ఇక్కడ ప్లస్ ఐకాన్ మైనస్ ఐకాన్ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది, మైనస్ మీద క్లిక్ చేసినప్పుడు కొలాప్స్ అవుతుంది అట్లా. ఓకే, సో ఇవి కూడా మీకు ఇక్కడే ఉన్నాయి. వీటి తాలూకా జేఎస్ మొత్తం అంతా ఇచ్చేస్తాడు అనమాట. ఒకవేళ కస్టమైజింగ్ మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు jQuery యూస్ చేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ. ఇదిగోండి వీటికి ఎక్స్పాండ్, కొలాప్స్. అలాగే మీకు ఇక్కడ బూట్ స్నిప్ అని చెప్పి ఒక సైట్ ఉంది. ఓకే, బూట్ స్నిప్ అన్నమాట. దీంట్లోకి వెళ్ళి మీరు వాడు ప్రీడిఫైన్ చేసి మీకు అసలు ఏం తెలియట్లేదు ఎలా చేయాలి ఏంటి అని, ఇప్పుడు కొలాప్స్ హెడర్ కొలాప్స్ ఇవి అని కొడితే మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి అన్ని. అది HTML CSS తో పాటు మొత్తం అంతా ఇస్తాడనమాట. మీకు సెర్చ్ చేసుకోవడం ఇక్కడ నాకు కొలాప్స్ తాలూకా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ షో అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ ఆడు యారోస్ గట్రా ఏమి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి మీకు షవరాన్ ఐకాన్స్ కానీ యారోస్ కానీ అవన్నీ ఉన్నాయి కదా, ఇది కాపీ చేసుకోవచ్చు. మీరు పైకి వెళ్తుంది కిందకు వస్తుంది. అది ఇక్కడ ప్లస్ మైనస్ కూడా ఇచ్చారనుకోండి, అవి కూడా అవుతుంటుంది అనమాట. ఆ విధంగా అంటే ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది కదా యారో, దీని బదులు ప్లస్ మైనస్ అన్నారు, అటువంటివి యూజ్ చేసుకోవచ్చు. ఐకాన్స్, ఈ ఐకాన్స్ కూడా ఒక సపరేట్ క్లాసెస్ ఉన్నాయి గ్లైఫ్ ఐకాన్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ కోడ్ కావాలంటే జస్ట్ ఇన్స్పెక్ట్ కోడ్ ఉంటే దీని తర్వాత కోడ్ వస్తుంది. ఇన్స్పెక్ట్ ఇక్కడ మీరు ఏం చేశారు అన్నది చూసుకుంటే ఇన్స్పెక్ట్, లేదా ఇక్కడ మీకు డైరెక్ట్ HTML ఇచ్చేస్తాడు. ఓకే, HTML చేసేస్తాడు. ఇదంతా మీరు కాపీ చేసుకొని చూసుకోవచ్చు. అంటే మీకు ఎక్కడ ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు మీకు. ఇక్కడ మీకు వెర్షన్స్ కూడా ఇచ్చాడు. ఈ బూస్ట్ స్ట్రాప్ 4.1 యూస్ చేశాడు. సో ఇందులో కూడా బూస్ట్ స్ట్రాప్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు కంటైనర్ లోంచి ఇవన్నీ యూస్ చేసుకున్నాడు చూడండి. రెండు యూస్ చేసుకోవచ్చు, బూట్ స్ట్రాప్ 3, 4 రెండు యూస్ చేయొచ్చు ఒకేసారి అయితే. ఒకేసారి రెండు యూస్ చేయలేము మనం. తన రాసాడు పైన ఇక్కడ రాస్తున్నాడు, కానీ అట్లా అది అయితే మంచి ప్రాక్టీస్ కాదు మరి, నాకు తెలిసి చెప్పాలంటే. రన్ అవుతుంది కదా మామూలుగా, రన్ అవుతాయి, కాకపోతే మీకు ప్రొడక్షన్ లో వాటిలో వెళ్ళినప్పుడు ఇష్యూస్ వస్తాయి దానివల్ల. ఓకే, అంటే 4 తీసుకున్నాం, 1 తీసుకున్నాం, 3 కూడా తీసుకున్నాం మనం. కొన్ని క్లాసెస్ వేరియేషన్స్ ఉండొచ్చు. ఓకే, సో అది పని చేయకుండా ఉంటాయి. ఏదో ఒకటి తీసుకుంటే బెటర్ అనమాట. ఎదర్ 4 కానీ ఎదర్ 3 కానీ, రెండిట్లో ఏదో ఒకటి. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు కాపీ, ఇక్కడ మళ్ళీ మీకు CSS కూడా వాడే ఇచ్చేస్తాడు, JS కూడా వాడే ఇచ్చేస్తాడు. అంటే ఇది నేను ఓన్లీ మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నాను అనమాట. మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత మీకు బెటర్ ఉంటుంది అనమాట. కాకపోతే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూస్తే, ఓకే ఇట్లా అని చెప్పి. సో ఇది స్నిపెట్స్ లో బూట్ స్ట్రాప్ స్నిప్ లో వెళ్ళి మీరు ఇవి చూసుకోవచ్చు. మీరు ఏమైనా కావాలి అనుకుంటే, మీకు ఏమైనా అర్థం కావట్లేదు ఎలా చేయాలి.
ఆల్మోస్ట్ ఇక్కడ మీకు కోడ్ ఇచ్చేస్తాడు, ఏం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు కస్టమైజింగ్ చేయమంటారు ఒక్కోసారి మనకి. నాకు ఇక్కడ నా ప్లస్ మైనస్ ఐకాన్స్ కావాలి, ఇంకా ఇలాంటివి కావాలి అన్నప్పుడు మనం ఇక్కడికెళ్ళి వాడు ఎలా యూజ్ చేసాడో చూసుకొని దాన్ని జస్ట్ ఇక్కడ ఐకాన్ పెట్టేసి పెట్టేస్తాం అన్నమాట. లేదా ఆ కోడ్ పెట్టి మనం దీన్ని కస్టమైజ్ చేసేసి ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, మనం కొలాబ్స్ చూసాం. డ్రాప్ డౌన్స్ అంటే మీకు తెలుసు కదా, బటన్స్లో మీకు డేటా ఎక్కువ ఉందనుకోండి, పైన నావబార్ పెట్టాము, నావబార్లో ఇంకా సమ్ ఎక్కువ లింక్స్ చూపించాలి. ఈ విధంగా మనం డ్రాప్ డౌన్స్ పెట్టుకుంటాము. ఈ డ్రాప్ డౌన్స్ తాలూకా కోడ్ కూడా మీకు ఇక్కడే ఉంటుంది. మీకు ఎక్కడ కావాలి అన్నది మనం ULLIలో ఉంటుంది మొత్తం. యాంకర్ ట్యాగ్లో పెట్టాడు ఇక్కడ. అట్లాగే ఈ బటన్స్ కూడా మనం డ్రాప్ డౌన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ఒకసారి స్టడీ చేస్తే, అందుకే నేను ఒక 2-3 డేస్ తీసుకుంటాను అనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున మీకు డౌట్స్ వస్తాయి ఇందులో. సో అది కూడా మీకు క్లారిఫై అవుతుంటాయి అన్నమాట. అట్లాగే మీకు ఫామ్స్ ఉంటాయి, ఇవి కూడా రెస్పాన్సివ్ ఫామ్స్ మొత్తం అంతా. ఇప్పుడు నేను ఈ ఫామ్ ఎత్తేసాను, అక్కడ పెట్టేశాను నేను మన దీంట్లో. ఇక్కడ నేను బటన్ తీసేస్తున్నా, బటన్ తీసేసి ఫామ్ పెట్టాను. ఈ ఫామ్ వచ్చింది. లాగిన్ ఫామ్స్ చేసుకోవచ్చు, లేక కాంటాక్ట్ ఫామ్స్ ఉంటాయి. ఇంకా మన అప్లికేషన్స్లో చాలా చోట్ల వాడుతుండొచ్చు ఫామ్స్. ఒక క్లయింట్ లాగిన్ అవ్వడానికి అడ్మిన్ రైట్స్ ఉన్న వాళ్ళకి ఒక ఫామ్ కనిపించాలి అంటే. మాకు ఇది .NETలో నేర్పించారంటే లాగిన్ అయిన వాళ్ళకి ఒకటి XML ఫైల్ కంపెనీ పెట్టి నేర్పించారు ఒకటి. అంటే యాక్సెస్ ఉండాలి వాళ్ళకి. సెక్యూరిటీ వ్యవస్థ. ఓకే, సెక్యూరిటీ ఇదే అదే పేజెస్ ఓన్లీ లాగిన్ అయిన వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఇప్పుడు అడ్మిన్ రైట్స్ ఉన్నాయనుకోండి, అడ్మిన్ రైట్స్ ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ స్క్రీన్ కనిపించాలి, లేని వాళ్ళకి నార్మల్ యూజర్ కి అది కనిపించకుండా షో హైడ్ చేస్తుంటారు అన్నమాట. ఆ విధంగా అది మనం యాంగులర్ లో చూసుకున్నాం, అది ప్రాబ్లం లేదు. ఈవెన్ HTML లో కూడా చేయొచ్చు మనం అది. సో ఇంకా యాంగులర్ లో మనకి అలాగే యాంగులర్ HTML అయితే మనం అలా యాంగులర్ కావాలనుకున్నాం కాబట్టి మనం అవసరం లేదు అక్కడ, జస్ట్ కాకపోతే మీకు ఐడియా ఉంది కాబట్టి అది ఇంకా చాలా ఫిట్టింగ్ లేదు. సో ఈ విధంగా ఫామ్స్ అనేవి క్రియేట్ చేసింది. ఇప్పుడు దీని లోపల మళ్ళీ కార్డు కావాలంటే కార్డు పెట్టేసుకుని దాని లోపల మళ్ళీ మీరు ఈ ఫామ్ ని పెట్టుకోవచ్చు అన్నమాట. దీన్ని ఎక్కడ చేశానంటే .NET లో ఇన్బిల్ట్ ఏదో సర్వర్ ఉంటది కదా, దాని లాగిన్ డీటెయిల్స్ దాని వల్ల ఐడియా. సో ఇక్కడ మీకు ఇలాంటి ఫామ్స్ కూడా ఉంటాయి, ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ టెక్స్ట్ ఏరియా, ఇవన్నీ ఇచ్చుకొని ఈ ఫామ్స్ అన్ని చూడండి. ఇందులో మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చూస్ ఫైల్ చేసుకొని మీ డెస్క్టాప్ నుంచి ఫైల్ వస్తుంది, ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి, ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి. సైజింగ్ ఫామ్స్, అట్లాగే హారిజాంటల్ ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాగా హారిజాంటల్ ఫామ్ అంటే ఇట్లాగా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మొత్తం ఆక్యుపై చేసేసుకుంటుంది కదా ఇక్కడ. ఇందులోకి వచ్చేసరికి ఇది ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఇక్కడ వెళ్ళిపోయింది, ఫామ్ ఇక్కడికి వచ్చింది, ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్. అట్లా కాకుండా పక్క పక్కన కావాలి అనుకున్నప్పుడు హారిజాంటల్ ఫామ్ యూస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్స్. ఈ విధంగా ఇచ్చుకోవడానికి మనం. సో ఇందులో మీకు ఏంటంటే నార్మల్గా ఇట్లా ఐకాన్స్ అన్ని ఇచ్చుకోవడానికి వీటికి ఇది డెకరేటివ్. మీరు నార్మల్గా మన అప్లికేషన్స్లో కూడా యూస్ చేస్తారు. మన ఈ బిల్లింగ్ చేసే ఉంటాయి చూడండి. ఓకే, సపోజ్ ఒక హోటల్కి వెళ్ళాము, అక్కడ వాడు ఇట్లా బిల్లింగ్ చేయాల్సి వచ్చింది, మన స్విగ్గీ కానీ ఇట్లా ఉంటాయి కదా. ఓకే, వాటిలో ఈ ఐకాన్స్ ఇలా యూస్ చేసి ఇక్కడ $, రూపీస్ కావాలంటే రూపీస్ మార్చుకుంటూ ఉండటం అన్నమాట ఐకాన్స్ ఇట్లా. సో వీటి కోసం అవి యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి జంప్ బటన్. ఇవి ఇప్పుడు ఏం పెద్ద యూజ్ అవ్వట్లేదు. మీరు ఓకే ఒక వెబ్సైట్ అది చేయాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. నార్మల్గా ఈ అప్లికేషన్స్ లో వాటిలో ఇవైతే పెద్ద యూజ్ అవ్వవు. ఓకే, ఏం లేదు. ఇదేంటంటే మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు బ్యానర్స్ చూపిస్తున్నాం కదా, స్టార్టింగ్ మన స్లైడర్ కర్సర్ చూసాం చూడండి. ఇది
ఓకే కర్సర్. ఇదేంటంటే మనకి స్లైడింగ్ అవ్వడానికి ఇట్లా ఇది ఇచ్చుకున్నాం. అదేంటంటే మీకు స్టాటిక్‌గా ఇట్లా ఉంటది మొత్తం అంతా. అందులో యానిమేషన్ ఏమి ఉండదనమాట. జస్ట్ ఓన్లీ టెక్స్ట్ చూపించుకుంటారు. ఇది కొద్ది వెబ్‌సైట్స్‌లో ఆటోమేటిక్‌గా స్లైడ్ అవుతా ఉంటది. అవునవును. యానిమేషన్ అంటే. అవునవును. ఇది పెడితే మనం కర్సర్ పెట్టుకుంటే దానికి ఇంకేం సెపరేట్ కోడ్ ఏం రాయాలా? దేనికండి? ఈ 3 స్లైడ్స్ ఆటోమేటిక్‌గా టైమ్ అవ్వగానే మూవ్ అవుతా ఉంటాయి. దానికి యాక్చువల్‌గా ఇది బూట్‌స్ట్రాప్ జేఎస్ ఉంది కదా! మనం బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ జేఎస్ 2 యూజ్ చేస్తున్నాం. సో, ఓకే. బూట్‌స్ట్రాప్ జేఎస్‌లో మీకు జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అన్నీ వాడు రాసేసాడు. ఇలాంటివి స్లైడింగ్ అవ్వడానికి గాని, ఇందాక మీకు కొలాప్స్ చూపించాను చూడండి. కొలాప్స్ ఎక్స్‌పాండ్ అవ్వడానికి ఇవన్నీ వాడు జేఎస్‌లో రాసేసుకున్నాడంట. ఇన్‌బిల్ట్ జేఎస్ కూడా ఉంది. ఇన్‌బిల్ట్ సీఎస్ఎస్ కూడా ఉంది వీళ్ళది. ఓకే. సో, ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు వాళ్ళు జేఎస్ ఫైల్‌లో చూసుకొని మనం మోడిఫై చేసుకోవాలి. ఓకే. సో, మనం నార్మల్‌గా ఇది ఒక వెబ్‌సైట్ చేసేదైతే మనకి జేఎస్‌లో అయితే కస్టమైజేషన్ ఏమీ ఉండదు. ఓన్లీ ఐకాన్స్ మార్చుకుంటాం. ఈ కిందన డాట్స్ వచ్చేటట్టు పెట్టుకుంటాం. అవన్నీ కూడా వాడు ఆల్రెడీ ఇక్కడే మెన్షన్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాడు అది కూడా మీకు. ఇప్పుడు దీని బదులు మీకు ఓన్లీ డాట్స్ కావాలి, 3 డాట్స్ కావాలి అనుకున్నప్పుడు ఇవేంటంటే మీకు ఎన్ని ఇమేజెస్ అయితే అన్ని పెంచుకుంటూ పోతారనమాట ఇక్కడ. అది. ఇట్లా. సో, ఆల్రెడీ ఇన్‌బిల్ట్ జేఎస్ ఉంది వాళ్ళది. ఆ జేఎస్ ప్లస్ దీనితోటి మీకు ఈ ఫంక్షనాలిటీస్ వస్తున్నాయన్నమాట. స్లైడ్, ఎక్స్‌పాండ్, కొలాప్స్ నెక్స్ట్ సో, ఇది అంటే మెయిన్‌లీ ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో అయితే ఇవన్నీ రాయాలి. ఇది బూట్‌స్ట్రాప్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న క్లాస్ వాడుకోవచ్చు. అంతా జస్ట్ అప్పటికప్పుడు ఇలా తీసుకున్నాము, పెట్టేసాము. అంటే సాధారణంగా ఇప్పుడు మీకు హెచ్‌టీఎంఎల్ ఐడియా ఉంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. ఈవెన్ దో నా సాధారణంగా హెచ్‌టీఎంఎల్ నాలెడ్జ్ లేకపోయినా సరే వాళ్ళకి ఒకసారి చూస్తే స్టడీ చేస్తే అర్థమవుతది. ఓకే ఇది అని చెప్పి. కాకపోతే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి అంటే అసలు హెచ్‌టీఎంఎల్‌లో ఎక్కడి నుంచి స్ట్రక్చర్ రాస్తాం అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి ముందు నుంచి చెప్పుకుంటూ రావాల్సొస్తుంది. సో, మీకైతే ఇది పెద్ద ఇదేం కాదు. అట్లాగే ఈ పేజినేషన్ కూడా వాడు ఆల్రెడీ జేఎస్ ఉంటది దానికి కూడా. ఈ క్లిక్ చేసినప్పుడు పేజినేషన్ మనకి ఇవి అప్లికేషన్స్‌లో ఎక్కువ యూజ్ అవుతుంటాయి. సో, ఇప్పుడు అదే మీరు యాంగులర్‌లోకి వచ్చేసేసరికి ఇది మోడ్యూల్స్ కింద అయిపోయాయన్నమాట ఇక్కడ. పేజినేషన్ అనేది ఒక మోడ్యూల్. ఈ బూట్‌స్ట్రాప్‌తో పాటు ఎన్‌జీ బూట్‌స్ట్రాప్ అని చెప్పి ఒకటొచ్చింది. సో, అందులో ఈ పేజినేషన్ అన్నది వాడు సెపరేట్‌గా మోడ్యూల్ చేసి పెట్టుకున్నాడు. అది మేము కాల్ చేసుకున్నాం. లేదా మెటీరియల్ గూగుల్ మెటీరియల్ అని చెప్పి ఉంది. దాని నుంచి కాల్ చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఫార్మ్స్, డ్రాప్ డౌన్స్, ఫార్మ్స్ చూసాము. ఇన్పుట్ గ్రూప్ అన్నమాట, లిస్ట్ గ్రూప్. ఈ మీడియా ఆబ్జెక్ట్స్‌లో మీకు తెలిసిందే కదా! వీడియోస్ గాని, ఆడియోస్ గాని అవి పెట్టుకోవడానికి మీడియా ఆబ్జెక్ట్స్. ఒక వీడియో కిందన ఇస్తాడు అక్కడ లాస్ట్‌లో. ఈ థంబ్‌నెయిల్ వీడియో. వీడియో ఫైల్ అంటే సోర్స్ ఫైల్ ఉంటే వీడియో అందులో ఎంబెడ్ చేసేసుకుంటారు అంతే. నెక్స్ట్ ఇది మోడల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాపప్స్ కింద. ఓకే. మనం ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నార్మల్‌గా ఎలా ఉంటదంటే ఒక వెబ్ కంపెనీస్‌లో ఒక టేబుల్ ఉండొచ్చు లేదా సరే టేబుల్‌లో ఒక టేబుల్ డేటా ఉంది. సో, వాటికి ఆ టేబుల్ డేటాలో కొన్ని కాలమ్స్‌కి లింక్స్ ఇస్తాడు. ఆ లింక్ వచ్చినప్పుడు ఆ డేటా అన్నది షో చేయడానికి పాపప్‌లో చూపిస్తాడు. లేదా ఒక ఎడిటబుల్ ఫార్మ్‌లో చూపించాలి అనుకున్నప్పుడు జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ మోడల్ అన్నది వచ్చింది. పాపప్ అన్నమాట ఇది యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు అదేమంటాడంటే ఇప్పుడు నాకు టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ మీకు జోసెఫ్ అని పేరుంది. టేబుల్‌లో మనకంతా రీడ్ ఓన్లీయే కదా! మనకు టెక్స్ట్ ఉంటది నార్మల్‌గా అంతే. మార్చడానికి ఏమవుద్ది ఎడిట్ చేయడానికి. ఆ టేబుల్‌కి మనం డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ ఇచ్చుకోవాలి టేబుల్ టీడీకి. ఆ టీడీ అప్పుడు ఇన్పుట్ బాక్స్ కింద అవుతది. అప్పుడు ఎడిటబుల్ చేసుకొని ఆ జోసెఫ్ బదులు సయ్యద్ మారుతది. లేదు మనకి ఆ టేబుల్ టీడీ నేను ఫలానా జోసెఫ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్లా పాపప్ వచ్చింది. ఇక్కడ నేను పేరు మార్చేసుకున్నాను. ఇందులో మారిన ఆబ్జెక్ట్ అక్కడ ఆ టేబుల్ మీద సేవ్ అయిపోతదన్నమాట. వాల్యూ. అటువంటి వాటికి ఎక్కువ పాపప్స్ అనేవి యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ ఏదైనా డేటా సెపరేట్‌గా చూపించాలి అనుకున్నప్పుడు పాపప్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఇదేంటంటే ఇక్కడ ఎక్కడ క్లోజ్ చేసినా సరే క్లోజ్ అయిపోతది. దీనికి ఇచ్చాడు. ఇక్కడ కీ డ్రాప్ ఫాల్స్ అని చెప్పి ఉంటది. అది ఇవ్వడం వల్ల ఇది పక్కన క్లోజ్ అవ్వదు. సో, దీనికి చూద్దాం అసలు దీనికి ఇచ్చాడా? దీనికి చూడండి బయట పోతుంది అది. సో, ఎటువంటి ఇష్యూస్ వస్తాయన్నమాట మీరు చేసేటప్పుడు టెస్టర్స్ ఏం చేస్తారంటే
మీరు పాపప్ ఇచ్చారు, కాకపోతే అది బయట క్లిక్ చేసినా సరే హైడ్ అయిపోతుంది. అట్లా అవ్వకూడదు అంటారు. అట్లా అవ్వకూడనప్పుడు ఇక్కడ ఏమంటే మీకు బయట క్లిక్ చేస్తే ఓన్లీ ఈ బటన్స్ ఎయిదర్ క్లోజ్ కానీ ఈ క్రాస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కానీ క్లోజ్ అవుతుంది. సో దానికి ఒక స్టాటిక్ అనమాట. ఇదేంటంటే డేటా బ్యాక్ డ్రాప్ స్టాటిక్ అని ఇచ్చారు కదా, ఈ కీబోర్డ్ ఫాల్స్, డేటా కీబోర్డ్ ఫాల్స్ అని ఇచ్చారు. దీనివల్ల మీకు అవుతుంది అనమాట. ఇది నేను ట్రూ చేశాననుకో అది హైడ్ అయిపోతుంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇవి చూసుకొని మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు ఒకేసారి అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఇవన్నీ. అర్థమవుతున్నాయి కదా, క్లియర్గానే ఉంది కదా. మీరు రేపు పొద్దున్న నాకు ఏమీ లేదు, ఒక చిన్న ప్రోటోటైప్ కింద తయారు చేసి మొత్తం అన్ని అవసరంలా జస్ట్ ఒక హెడర్ పెట్టి ఈ ప్యానల్స్ గ్రిడ్ సిస్టంలో ఒక దాంట్లో నాకు ఏంటంటే 4 కాలమ్స్ కావాలి, ఒక దాంట్లో ఏంటంటే నాకు 3 కాలమ్స్ కావాలి, ఇంకొక రోలో. మీరు రో అన్నది ఎట్లా డివైడ్ చేసుకుంటారంటే ఇక్కడ మనం ప్రతిదీ ఇక్కడ రో ఇచ్చుకుంటున్నాం కదా, రో, ఆ రో ఎక్కడికక్కడ మీరు డివైడ్. ఇప్పుడు నాకు ఈ కంటైనర్ అనేది మెయిన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ కంటైనర్ లో ఈ రో ఇక్కడికి ఎండ్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళా ఆ రో నుంచి స్టార్ట్ చేసుకుని లోపల వేసేసుకుంటే మీకు అదే కంటిన్యూ అయిపోతుంటుంది అన్నమాట. లేదు ఈ కంటైనర్ లో అయిపోయిన తర్వాత ఇంకొక కంటైనర్ యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు మీరు. సో మీరు అది రేపు ఒక్కసారి నాకు కొద్దిగా ప్రాక్టీస్ చేసి చూపిస్తే నాకు ఒక ఐడియా వస్తుంది మీకు ఎంత అర్థమైంది ఏంటి అన్నది. సో ఐ హోప్ మీరు ఇంకా చాలా ఎక్కువ చేస్తారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి. ఓకే, బూస్ట్రాప్ జస్ట్ మీరు బూస్ట్రాప్కి వెళ్ళి ఇక్కడ మీరు మొత్తం స్టడీ చేసుకోండి నెమ్మదిగా. నేను ఇప్పుడు చేసేయాలి అంటే అలాగే చేసేయాలి, ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి, అలానే ఒక్కసారి రావచ్చు రాదు. సేమ్ ఇదే HTML లో చేస్తే మొబైల్ వ్యూ లో కూడా సేమ్ అలాగే ఉంటది. బూస్ట్రాప్ చేయడం వల్ల ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. అంతే, మీకు రెస్పాన్సివ్నెస్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు చూడండి ఎక్కడికక్కడ ఇప్పుడు నేను ఈ వీటికి కూడా నేను ఎంటీ టాప్ ఎంబీ ఇది ఇచ్చాను అనుకోండి, ఇక్కడ క్లాస్ మనం ఇందాక ఫార్మ్స్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి కార్డ్ బాడీ ఇచ్చుకున్నాను కదా, నేను దీనికి రెండింటికి గ్యాప్ వచ్చింది. ఈ పైన మళ్ళీ ఇదే ఉంది, జస్ట్ అట్లా కాపీ చేసుకొని పెట్టుకోవడం అంతే. మనకు తెలిసిన క్లాస్ నాకు ఆల్రెడీ అది తెలుసు కాబట్టి క్లాస్ నేను అది ఇప్పుడు మొబైల్ వ్యూలో వెళ్ళినప్పటికి ఇది ఏమైందంటే పైన అటాచ్ అయ్యి వస్తున్నాయి. ఆ రెండింటికి మధ్య స్పేస్ ఇవ్వడం కోసం నేను ఇది రాసుకున్నాను అనమాట. MB3 అంటే మార్జిన్ బాటమ్ 3 ఇచ్చుకున్నా. ఇప్పుడు మనకు పైన ఫస్ట్ దానికి కావాలి ఇదే కోలెండి కంటైనర్, ఇది కోలెండి దీనికి ఇచ్చుకుంటున్నా. ఓకే, ఆ తర్వాత దీనికి ఇచ్చుకుంటున్నా. మన దగ్గర 3 ఉన్నాయి కదా, ఇప్పుడు 3 ఉన్నప్పుడు లాస్ట్ దానికి ఇవ్వకపోయినా పర్వాలేదు. అర్థమవుతుందా మీకు? క్లారిటీ ఉంది కదా? అంటే ఏమైనా ఉంటే చెప్పండి, ప్రాబ్లం ఏమైనా ఉంటే నాకు ఇక్కడ అర్థం కావట్లే. ఓకే, ఇట్లాగా ఇవి చూడండి మార్జిన్స్ వచ్చాయి వీటికి. ఇందాక మనం చూసిన దానికి ఇప్పటికి మొబైల్ వ్యూలో వేరియేషన్ అయితే వచ్చింది కదా. ఇదే మీకు టాబ్లెట్ వ్యూలో వెళ్ళేసరికి ఇలా అవుతుంది, ఇదే మీకు లార్జ్ వ్యూలో వెళ్ళేసరికి ఇట్లా అవుతుంది. ఈ విధంగా ఇవి రెస్పాన్సివ్నెస్ రావడం కోసం ఎస్పెషల్లీ బూస్ట్రాప్ అన్నది వాళ్ళ మెయిన్ అంబిషన్ ఏంటంటే రెస్పాన్సివ్. మనం పాత ఈ బూస్ట్రాప్ అది రాకముందు ప్రతిదీ ఇంకా మీడియా క్వైరీస్ రాసుకునేవాళ్ళం. ఈ స్క్రీన్ రిజల్యూషన్కి వెళ్ళినప్పుడు ఇది ఇలా శ్రింక్ అవ్వాలి, ఇంకో రిజల్యూషన్కి వెళ్ళినప్పుడు ఇలా రాసుకుని చాలా హెడేక్ వచ్చేది అది. ప్లస్ కోడ్ కూడా చాలా హెవీ అయిపోయేది. ఏంటంటే కోడ్ అంతా లైట్ వెయిట్ అయిపోయింది, బ్రౌజర్ లోడింగ్ కూడా మీకు రిఫ్రెష్ అవ్వడం పేజ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో అది మెయిన్ పర్పస్ అన్నమాట వీళ్ళది.
రేపు ఇవి ప్రాక్టీస్ చేయండి మీరు. ఇవి ప్రాక్టీస్ Okay. చేసి జస్ట్ ఇంకా మోడల్స్ అవి మనం చూడొచ్చు. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయంటే నేను అక్కడ చెప్తాను మీకు. Yeah. ఓకేనా? రేపు మార్నింగ్ మళ్ళీ 8:30కి మరి Yeah, sure. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతం లేదు, ప్రాక్టీస్ చేసి చెప్తాను. క్లియర్ గానే ఉంది కదా ఇప్పుడైతే మీకు? మామూలుగా నేను నా విజువల్ స్టూడియోలో ప్రాక్టీస్ చేయొచ్చు కదా ఇవి? చేసుకోవచ్చు. లేకపోతే మీరు నోట్ 3 ఆడుతున్నారా? లేదు, నేను విజువల్ స్టూడియో వాడుతున్నాను. విజువల్ రిపోర్ట్. విజువల్ స్టూడియో వాడుతున్నాను నేను రెండింటి మీద చేసుకుంటాను. అయితే నోట్ ప్యాడ్ కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను హ్యాండ్ కోడింగ్ చేసుకుంటాను కాబట్టి. అంతకుముందు మేము డ్రీమ్ వీవర్ అది యూజ్ చేసేటప్పుడు ఆ షార్ట్ కట్స్ అవి యూజ్ చేసి నోట్ ప్యాడ్ మీద చేయాలంటే చాలా హెడేక్ వచ్చేది. కాకపోతే మా ప్రీవియస్ కంపెనీలో ఏంటంటే అన్ని ఇంకా రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు, డ్రీమ్ వీవర్ అలో చేయలే మాకు. సో దానివల్ల మాకు బెనిఫిట్ ఏమైందంటే హ్యాండ్ కోడింగ్ వచ్చేసింది నోట్ ప్యాడ్ లో. మనం ఈవెన్ ఇప్పుడు ఈ ఎడిటర్స్ లేకపోయినా నార్మల్ గా ఈ మనకి విజువల్ స్టూడియో లేకపోయినా సరే ఓన్లీ నోట్ ప్యాడ్ లో కూడా చేసేసుకుంటుంటాం మేము. మాక్సిమం ఇప్పుడు విజువల్ స్టూడియో వచ్చాక ఇందులో కూడా మీకు ఎమెట్స్ ఉంటాయి విజువల్ స్టూడియోలో. అది ఏంటంటే ఇప్పుడు మీరు పైన మనం HTML రాస్తాం కదా, ఇక్కడ జస్ట్ ఎక్స్క్లమేటరీ ఇచ్చిన వెంటనే మీకు మొత్తం HTML స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు అది ఇచ్చేయలేదు, నేను ఇందులో ఇన్స్టాల్ చేసుకోలేదు, నార్మల్గా చెప్తున్నాను ఇన్ జనరల్ యూస్ చేసేటప్పుడు. కానీ మీరు కూడా అప్పుడే అది ఇన్స్టాల్ చేయాలి, అలాంటి షార్ట్ కట్స్ వాటికి వెళ్ళకండి. ఎందుకంటే కోడింగ్ కాస్త మీకు అలవాటు అయ్యేంత వరకు. ఓకేనా? ఓకే సార్, చలో మరి రేపు సాటర్డే మీరు 8:30 ఓకేనా? 8:30 ఓకే అండి, ప్రాబ్లం ఏంటి. ఇంకా ఒకవేళ ఎర్లీగా అయితే నేను పింక్ చేస్తాను మీకు. ఓకే. మీకు ఒకవేళ మార్నింగ్ నేను 7:30కి ఏమైనా ఫ్రీగా జస్ట్ ఒక 5-10 నిమిషం ముందు మెసేజ్ చేస్తే. షూర్ తప్పకుండా. ఓకే సార్, చలో మరి బాయ్, టేక్ కేర్.